దేశ చరిత్రలోనే ఒక గొప్ప విశేషాన్ని అత్యంత చీఫ్గా కవర్ చేశారనాలి, లేదా డౌన్ ప్లే చేశారనాలి. ప్రపంచ చరిత్రలో డాకింగ్ కోసం ఏళ్ల తరబడి కలలు కన్నారు, దశాబ్దాల తరబడి తిప్పలు పడ్డారు. అమెరికా, రష్యా, చైనా తప్పించి ఇంతవరకు ఎవ్వడి వల్ల కాలేదు. చైనాది మాటలు ఎక్కువ ఉన్నాయి, చేతల్లో నిజంగా నిరూపించింది తక్కువ. అమెరికా, రష్యాలో అయితే నిరూపించుకునే డాకింగ్ ప్రక్రియలు. కానీ భారతదేశపు డాకింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన చైనాతో కూడా అనుకుందాం, 3 సక్సెస్ అయినాయి అనుకుందాం. మరి భారత డాకింగ్ అనేటటువంటిది ఎందుకు ఫ్రంట్ పేజీ బ్యానర్లకు కాకుండా చిన్న వార్తగా వెళ్ళిపోయిందంటే అర్థం కాదు. ఒకసారి నా వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి ఆల్రెడీ చందు సాంబశివరావు గారు మాజీ ఇస్రో సైంటిస్ట్, అట్లాగే ఇంతకుముందు ఈ ప్రత్యేకించి ఇందులో పనిచేసినటువంటి విభాగాల్లో పనిచేసినటువంటి వారితో, నాసాతో పాటుగా ఇస్రోలో పనిచేసినటువంటి చందు సాంబశివరావు గారితో ఈ డాకింగ్ గురించి ముందే నేను వీడియో ప్రొజెక్ట్ చేశాను, ఇంటర్వ్యూ చేశాను. ఎందుకని ప్రజలకు తెలియాలి, ఈ దేశపు అద్భుతం, ఈ దేశం సాధిస్తున్న అద్భుతాన్ని గురించి ప్రొజెక్ట్ చేసుకోబోతే ఎట్లాగా. బట్ మన దురదృష్టం తర్వాత ఇప్పటికైతే డాకింగ్ ప్రక్రియ నిన్ననే అనుకున్నాం, డాకింగ్ ప్రక్రియ నిన్న పత్రికల్లోనే వచ్చింది. 20వ తారీఖు లోపు అయితే అవ్వాలి, లేదంటే మార్చి తర్వాత అన్నటువంటిది. అయితే నిన్న ఆ వీడియో పబ్లిష్ అయ్యే లోపే, అంటే మనం ఏం చేస్తామంటే వీడియో చేసి దాన్ని పబ్లిక్ టైమింగ్ పెడతాం. 1 by అన్నీ ఒకేసారి చూడలేరు కాబట్టి ఒక అరగంట, పావు గంట గ్యాపులు. నిన్న సాయంత్రానికి అది పెట్టాను, నిన్న పొద్దునికే అసలు అయిపోయింది డాకింగ్. నిన్న మధ్యాహ్నానికి అది విని చాలా అద్భుతం అనిపించింది. అలాంటి డాకింగ్ ప్రక్రియకి సంబంధించిన వార్తలు చాలా తక్కువ ప్రొజెక్ట్ అవుతున్నాయి. అసలు విశేషం, తెల్లవారుజామున 3:41 గంటల సమయానికి 2 ఉపగ్రహాలను పరస్పరం దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టారు. వాటి మధ్య దూరం 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గింది. ఆ తర్వాత ఉపగ్రహాలను హోల్డింగ్ స్థితిలో ఉంచారు. అక్కడి నుంచి డాకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సెకనుకు 10 మిల్లీమీటర్ల సాపేక్ష వేగంతో ముందుకు కదిలిన చేజర్ మెల్లగా టార్గెట్కి చేరువైంది. అధునాతన సెన్సర్ల సాయంతో టార్గెట్ డాకింగ్ వ్యవస్థకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకుంది. 2 ఉపగ్రహాలు బాగా దగ్గరకు వచ్చాక వాటి డాకింగ్ పోర్టులు స్పృశించుకున్నాయి. ఆ తర్వాత వాటిలోని పూల రెక్కల లాంటి ఆకృతులు అనుసంధానం అయ్యాయి. అనంతరం క్లిప్ లాంటి ఆకృతులు 2 ఉపగ్రహాలు మరింత దగ్గరకు లాగి భద్రమైన లింక్ని ఏర్పాటు చేసినాయి. డాకింగ్ విజయవంతమైన ఇస్రో చైర్మన్ నారాయణ ప్రకటించారు. ఈ ప్రక్రియ అనంతరం 2 ఉపగ్రహాలు ఒకే యూనిట్లో మారిపోయినాయి. డాకింగ్ని బెంగళూరులో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇస్ట్రాక్లో ఉన్న మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ మార్క్స్ కేంద్రంగా శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. తక్కువ ఖర్చుతో భారత్ ఈ డాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది అంతర్జాతీయ డాకింగ్ వ్యవస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. రోదసీలోకి దశల వారీగా విడిభాగాలను పంపే అనుసంధాన ప్రక్రియల ద్వారా చేపట్టే భారతీయ అంతరిక్షణ కేంద్ర నిర్మాణం, చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలు సేకరించే చంద్రయాన్ 4 వంటి ప్రాజెక్టులకి డాకింగ్ ప్రక్రియ అద్భుతమైనటువంటి విషయం. ఓవరాల్గా డాకింగ్ ప్రక్రియని ఇంత క్యాజువల్గా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అంతర్జాతీయంగా వివిధ దేశాలకు సంబంధించిన దాంతో పోల్చుకుంటే అతి తక్కువ ఖర్చుతో చేసి చూపించినటువంటి ఘనత భారతదేశం సొంతమైంది.